ఈ పరిశుద్ధ దిన శుభాకాంక్షలు యేసుక్రీస్తు నామమున ప్రియ శ్రోతలకు తెలియపరుచుచున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా విను మా ప్రియులతో నాతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాజు అయి ఉన్నటువంటి దేవుడు, రాజులకు రాజు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మానవ చరిత్రలో ఎందరో రాజ్యాలు చేసినటువంటి వారు ఉన్నారు. అయితే వారును వారి రాజ్యములను భూమి మీద ఏవి కూడా శాశ్వతమైనవిగా లేవు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ విధమైనటువంటి రాజుగా ఉన్నారో 47వ కీర్తన 2వ చరణంలో రాయబడిన 2వ వాక్య భాగంలో ఆయన సర్వభూమికి, అనగా ఈ భూమి ఎంతైతే ఉందో భూమి అంతటికి ఆయన మహారాజు అయి ఉన్నటువంటి దేవుడు. రెండవదిగా ఆయన 6వ చరణంలో రాయబడినటువంటి వాక్యంలో మనకు ఆయన రాజు అయి ఉన్నాడు. కనుక ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి అని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. 7వ చరణంలో మరొకసారి దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాక 8వ చరణంలో కూడా దేవుడు అన్యజనులకు రాజు అయి ఉన్నాడు. నిజమే, ఈ భూమి మీద ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికైనా ఆయనే అందరికీ రాజు అయి ఉన్నటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. లోకంలో రాజ్యాలు చేసినటువంటి రాజులకును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి రాజుకును ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఎందుకని ఆయన మహారాజు అయి ఉన్నాడు, సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, అంత మాత్రమే కాక అన్యజనులకు ఆయన రాజై ఉన్నారు అని కనుక మనం పరిశీలన చేస్తే జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, నాడు రాజ్యాలను జయించడానికి రాజులు రాజ్యాలను పాలించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరికీ ఆయన రాజై ఉన్నాడు కనుక అపవాది చేతుల్లో బందీలై పాపమునకు దాసులై నిత్య నరకాగ్నికి పాత్రులుగా ఉన్నటువంటి మనలను విడిపించటానికి, అపవాది క్రియలను ఆయన ఓడించటానికి మన కొరకు ఆయన నీతిపరుడుగా, రక్షణ కలిగిన వాడిగా, దీనుడిగా మన ప్రభువారు వచ్చారు. ఈయన ద్వారా ఒక వ్యక్తి భూసంబంధమైనటువంటి మేలును కాదు కానీ అతడు నిత్యము దేవునితో కూడా ఉండేటటువంటి జీవితాన్ని పొందబోతున్నాడు. 10వ వచనంలో కూడా అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయను అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అనగా ఎందరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచరో వారికి కూడా ఆయన సమాధాన వార్తను, అనగా రక్షణ పొందేటటువంటి వార్తను, నిత్య జీవానికి సంబంధించిన వార్తను ఆయన తెలియజేస్తానని సెలవిచ్చిన వాగ్దానం ప్రకారంగానే యేసుక్రీస్తు ప్రభు శిష్యులు వారు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో క్రీస్తు సువార్త ద్వారా ప్రభుని ఎరుగని అనేకులు తమకు నిజమైన రాజు ఎవరో తెలుసుకుని ఆ రాజ్యంలో ప్రవేశించడానికి మారుమనసు పొంది బాప్తిసం తీసుకుని రక్షించబడినటువంటి వారిని మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి రాజ్యము సువిశాల రాజ్యము ఒక దేశానికి, ఒక ప్రాంతానికి పరిమితమైనదిగా కాక ప్రతి ఒక్కరూ పరలోకమునకు చేర్చేటటువంటి రాజుగా ఆయన ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఇహలోక రాజ్యాలు అశాశ్వతమైనవి. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించిన వారమైతే నిత్య జీవానికి మనం పాత్రులం అవుతాం. అందుకనే ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ఆయన ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఇటు గొప్ప దీవెనకు నా ప్రియులకు మీరందరూ కూడా పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా జీవితానికి నీవే రాజు అయి ఉన్నావు. లోకంలో మేము ఎదుర్కొనే ప్రతి శోధనల మీద, సమస్యల మీద
మాకు జయమిచ్చుటకు మా పక్షముగా నిలిచి యుద్ధం చేసే రాజువై ఉన్నావు. ఇటు దీవెనలకు మా ప్రియులు నిశ్చయముగా పాలువారగునట్లుగా సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, జరిగిస్తున్న పరిచర్యను నిశ్చయముగా మీరు ఫలింప చేసి అనేక ఆత్మలు మేలు పొందుటకై సహాయం చేయండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన ప్రియులందరినీ కూడా దీవించండి. మీ కృపాక్షేమములతో మిమ్ములను తమ జీవితంలో రాజుగా చేసుకుని మీ రాజ్య పాలనలో వారికి మీరు అనుగ్రహించే జీవితాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమెన్.